కాకినాడ జిల్లా జగ్గంపేట సర్కిల్ ఆఫీస్ వద్ద జగ్గంపేట సిఐ వైఆర్కే శ్రీనివాస్ ఆధ్వర్యంలో జగ్గంపేట మండల మహిళా పోలీసులు బాలికలకు జాతీయ బాలికల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. వివిధ బాలికల రక్షణ కొరకు ఉన్న చట్టాలు, సెక్షన్స్, ప్లకార్డుల ద్వారా ప్రదర్శించారు. అనంతరం ప్లకార్డ్స్ తో మహిళలు బాలికల పట్న పురవీధుల్లో ర్యాలీ చేశారు. కార్యక్రమంలో మహిళా పోలీసులు, బాలికలు మరియు పోలీసు సిబ్బంది ఉన్నారు. కార్యక్రమం చేపట్టినందుకు ఐసిడిఎస్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. మనం ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడంలో చాలా ఒక పక్కన మనం పండుగ జరుపుకుంటూ మరో పక్కనేమో బాలికల మీద అత్యాచారాలు, అఘాయిత్యాలు, లింగ వివక్షత, భ్రూణ హత్యలు అన్ని కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వాటిని కూడా అరికట్టాలనే ఉద్దేశంతో రక్షిద్దాం బేటీ పడావో బేటీ పడావో బేటీ పడావో. బాలికలందరికీ కూడా జాతీయ బాలికల దినోత్సవ శుభాకాంక్షలు. మన ఈ జాతీయ బాలికా దినోత్సవ కార్యక్రమాన్ని మన పూర్ణిమ మేడం గారు, సిడిపిఓ గారు చాలా భారీ స్థాయిలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మన జగ్గంపేట నియోజకవర్గం మీద అభిమానంతో రాష్ట్ర కమిషన్ సభ్యురాలు గారు అయినటువంటి ఆదిలక్ష్మి గారు రావడం మనకు చాలా సంతోషం. ఆవిడ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిషన్ మెంబర్గా కూడా పనిచేశారు. మనకి ఏ ఒక్క బాలిక కూడా ఎటువంటి హింసకి కానీ ఎటువంటి అభద్రతా భావానికి లోను కాకుండా ఉండాలని ప్రతి గ్రామంలోనూ మన మహిళా పోలీసులు కృషి చేస్తున్నారు. అలాగే అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, ముఖ్యంగా మన ఈ శిశు సంక్షేమ శాఖ అధికారిని పూర్ణిమ మేడం గారు చిన్న సమస్య ఆవిడ దృష్టి తీసుకెళ్ళినా కూడా వెంటనే ఆ గ్రామానికి వెళ్ళి విజిట్ చేసి పరిష్కరించడం చేస్తున్నారు. ఇదే కోఆర్డినేషన్తో మన 3 మండలాలను ఎక్కడ కూడా ఏ బాలిక కూడా అభద్రతా భావనకు లోనవ్వకుండా బాల్య వివాహాలు జరగకుండా చూస్తామని చెప్పేసి, అలాగే అందరికీ కూడా బాలికా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం.